అందరికి వెల్కమ్ టు సాయిరామ్ సంపత్రావు ఎడ్యుకేషన్ అండ్ వెల్కమ్ టు ప్రేరణ డైలీ ఎంసీక్యూ సిరీస్ ఫర్ ఏపీపీఎస్సీ అండ్ టీజీపీఎస్సీ గ్రూప్స్ ఆస్పిరెంట్స్. సో ఈ పర్టికులర్ సిరీస్ లో భాగంగా వీఆర్ గోయింగ్ టు కంటిన్యూ విత్ ఇండియన్ పాలిటీ ఎంసీక్యూస్ అనమాట. ఓకే, సో మనము డైలీ బేసిస్ లో ప్రేరణలో భాగంగా 10 క్వశ్చన్స్ ని 10 ఎంసీక్యూస్ ని క్లాస్ రూమ్ లో ఇన్ ద వీడియో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అండ్ ఆల్సో 2 క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో ఇవి మీకు హోంవర్క్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, సో టోటల్ గా 10+2 క్వశ్చన్స్ ని ఫ్రేమ్ చేస్తున్నాం. 10 క్వశ్చన్స్ ఇన్ ద వీడియో అండ్ 2 క్వశ్చన్స్ ఫర్ ది హోంవర్క్. ఓకే, అండ్ ఆల్సో మీకు ఈ పర్టికులర్ పీడిఎఫ్ యాక్సెస్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది మన ఛానల్ ది. సో అందులోకి వెళ్తే మీకు పీడిఎఫ్ యాక్సెస్ అనేది వస్తుంది. ఓకే, సో ఈ 2 క్వశ్చన్స్ కి సంబంధించిన ఆన్సర్స్ అండ్ ఈ 10 క్వశ్చన్స్ కి సంబంధించిన సొల్యూషన్ మళ్ళీ చదవాలంటే కూడా మీకు అవైలబుల్ గా ఉంటుంది ఆ పీడిఎఫ్ లో. ఓకేనా? సో అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటంటే మొత్తం వీడియో చేసిన తర్వాత ఇఫ్ యూ లైక్ దిస్ పర్టికులర్ వీడియో ట్రై టు లైక్ దిస్ అండ్ ఆల్సో మేక్ షూర్ దట్ యూ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అండ్ క్లిక్ ద నోటిఫికేషన్ బెల్ ఐకాన్ సో దట్ మేము కొత్త వీడియోస్ పెట్టినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ అనేది అందుతుంది. అప్పుడు మీరు ఏ వీడియోని కూడా మిస్ అవుట్ అవ్వకుండా ఉంటారు. ఓకే, సో విత్ దిస్ నోట్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో లెట్ us స్టార్ట్ ద క్వశ్చన్ నెంబర్ 1 అండ్ ప్రతి క్వశ్చన్ చదివిన తర్వాత వీడియోని పాజ్ చేసుకొని క్వశ్చన్ చదవగానే వీడియోని పాజ్ చేసుకొని ట్రై టు ఆన్సర్ ద క్వశ్చన్. ఓకేనా? దాని తర్వాత నా ఎక్స్ప్లెనేషన్ విని మీరు అనుకున్న ఆన్సర్ రైట్ ఓ రాంగ్ క్రాస్ చెక్ చేసుకోండి. Consider the following statements. The term of PM is 5 years. The constitution provides that the president has to appoint the leader of the majority party in the Lok Sabha as PM. Nominated members of the Rajya Sabha cannot become the prime minister. Which of these statements are not correct? 1 and 3 only, 2 only, 2 and 3 only, 1, 2 and 3. ఒకసారి ట్రై చేయండి. Okay, I hope you people have tried it. Let us solve this particular question. So the term of prime minister is 5 years అని అంటున్నారు, which is wrong. So PM యొక్క టర్మ్ అనేది ఇట్స్ నాట్ ఫిక్స్డ్ అనమాట. బేసిక్ గా PM he or she. ఓకే, సో ఎవరైనా PM గా ఉంటే వాళ్ళు దే విల్ హోల్డ్ ది ఆఫీస్ డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ది ప్రెసిడెంట్. సో డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ వాళ్ళ యొక్క టెన్యూర్ అనేది ఉంటుంది. సో దట్స్ ద రీజన్ ఫస్ట్ స్టేట్మెంట్ అనేది రాంగ్. Okay, so it does not mean that the president can dismiss the prime minister at any time. So prime minister ni ఖచ్చితంగా ఎప్పుడైనా డిస్మిస్ చేయొచ్చు ప్రెసిడెంట్ అంటే కాదు. ఓకే, సో ఏమంటారు, సో లాంగ్ యాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఎంజాయ్స్ ద మెజారిటీ సపోర్ట్ ఇన్ ద లోక్ సభ. సో ప్రైమ్ మినిస్టర్ కి లోక్ సభలో మెజారిటీ సపోర్ట్ ఉన్నంత వరకు హీ కెనాట్ బి డిస్మిస్డ్ అనమాట. ఓకే, సో ఒకసారి మెజారిటీ అనేది కోల్పోయినప్పుడు ప్రెసిడెంట్ కెన్ యాక్చువల్లీ రిమూవ్ ద ప్రైమ్ మినిస్టర్ ఫ్రమ్ ది ఆఫీస్. సో ఇక్కడ 5 years ఫిక్స్డ్ టర్మ్ ఉండాలి అని ఏం లేదు. నెక్స్ట్, ద కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ దట్ ద ప్రెసిడెంట్ హ్యాస్ టు అపాయింట్ ద లీడర్ ఆఫ్ ద మెజారిటీ పార్టీ ఇన్ ద లోక్ సభ యాజ్ ద పిఎం అని అంటున్నారు. ఓకే, సో ఇక్కడ ఏంటంటే దిస్ ఇస్ అకార్డింగ్ టు ది కన్వెన్షన్స్ ఆఫ్ ద పార్లమెంటరీ సిస్టమ్. ఓకే, పార్లమెంటరీ గవర్నమెంట్ లో పార్లమెంటరీ సిస్టమ్ లో మన లోక్సభ అండ్ రాజ్యసభలో ఉన్న కన్వెన్షన్స్ ప్రకారం ప్రెసిడెంట్ ఏం చేస్తారు అంటే హీ విల్ అపాయింట్ ద లీడర్ ఆఫ్ ద మెజారిటీ పార్టీ ఇన్ ద లోక్సభ యాజ్ ద పిఎం. సో ఇట్ ఈస్ నాట్ అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ బట్ ఇట్ ఈస్ అకార్డింగ్ టు కన్వెన్షన్. ఒక ఆచారాన్ని బట్టి దాన్ని అలా కంటిన్యూ చేస్తున్నారే తప్పితే కాన్స్టిట్యూషన్ లో అలా చేయాలని మెన్షన్ చేసలేదు. అందుకే సెకండ్ స్టేట్మెంట్ అనేది తప్పు అవుతుంది అనమాట. Okay, so hence second statement is not correct. Next, nominated members of Rajya Sabha cannot become the prime minister అని అంటున్నారు. So the constitutionally prime minister may be a member, he or she ఎవరైతే ప్రైమ్ మినిస్టర్ గా ఉంటారో they can be elected member or they can also be nominated members also. So they can be elected members or the nominated members from any one of the houses. Okay, అందుకే థర్డ్ స్టేట్మెంట్ కూడా తప్పు అవుతుంది అనమాట. ఓకే, సో అందుకే ఎన్ని రాంగ్ స్టేట్మెంట్స్, హౌ మెనీ స్టేట్మెంట్స్ ఆర్ నాట్ కరెక్ట్? ఆల్ ద 3, దట్ ఈస్ 1, 2 and 3 ఆర్ రాంగ్ అనమాట. ఓకే, ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. నౌ లెట్స్ గో టు క్వశ్చన్ నెంబర్ 2. Consider the following statements regarding the union ministers. Okay, a person cannot become a minister without being an MP. The salaries and allowances of the ministers are mentioned in the constitution. Which of these statements are correct? 1 only, 2 only, both 1 and 2, neither 1 nor 2. ఒకసారి ట్రై చేయండి. So I hope you people have tried this particular question. So let me give you an explanation. So Article 74 ప్రకారం, so Article 74 of the Indian Constitution says that మనకి కాన్స్టిట్యూషన్ ప్రకారం కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉండాలి. వాళ్ళకి ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఇచ్చేది ఎవరు అని అంటే హెడ్ గా ఉండేది ఎవరంటే ప్రైమ్ మినిస్టర్ అనమాట. సో మనకి Council of Ministers will be there according to Article 74.
they will be headed by Prime Minister. All of them will give aid and advice to the President. So వీళ్ళందరూ కలిసి aid and advice చేస్తారు President కి. So President shall actually function according to the advices that are tendered by Prime Minister and Council of Ministers only. Okay, usually the members of the Parliament ఎవరైతే ఉంటారో లోక్సభ కానీ or his Rajya Sabha members gani, they are appointed as a minister. And a person who is not a member of either house of the parliament can also be appointed as a minister. So ikkada emannaru, a person cannot become a minister without being a member of the parliament ante kaadu. MP kaani manishini kuda teeskochi minister ga appoint cheyochu annamata. Okay, a minister who is not a member of the parliament for any period of 6 consecutive months shall cease to be a minister. So ala appoint chesina tarvata 6 months lopu they have to become a member of the parliament. 6 months వరకు మాత్రం they can actually stay without a member. So but 6 months minister అయిన 6 months లోపు they have to become a member of any one of the house. Okay, so it means that such a minister will hold the office for 6 months అన్నమాట. Okay, so ఇంకొకటి, so first statement ఏంటి, a person cannot become a minister అనేది తప్పు. First statement will be incorrect. Okay, so next, the salaries and allowances of the ministers are determined by the parliament and it is not mentioned in the constitution. So it is basically determined by the parliament. అందుకే మనకి ఏంటి, సెకండ్ స్టేట్మెంట్ కూడా తప్పు అవుతుంది. అందుకే మనకి ఆన్సర్ ఏమవుతుంది, neither one not two, that is fourth option is the right answer for this particular question. Okay, now let's go to question number 3. Which of the following circumstances may lead to the resignation of the Council of Ministers? So, A circumstances lo Council of Ministers resignation ivali. Passage of no confidence motion in Lok Sabha. Motion of thanks is not passed by the House of the Lok Sabha. Money bill gets defeated in Lok Sabha. Select the correct answer using the codes given below. 193 only, 193 only, 293 only, 1, 2 and 3. Okay, sir, try cheyandi. Okay, I hope you people have tried it. సో ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి, సో లెట్స్ సీ ద ఎక్స్ప్లెనేషన్ దెన్ ద రైట్ ఆన్సర్. సో నార్మల్గా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ రెసిగ్నేషన్ అనేది కొన్ని సర్కమ్స్టాన్సెస్లో జరుగుతుంది. ఓకే, సో ఒకటి వచ్చేసి ఆటోమేటిక్ డిజల్యూషన్ అనేది జరుగుతుంది. ఆటోమేటిక్ డిజల్యూషన్ ఎప్పుడు జరుగుతుంది అంటే వెన్ దెర్ ఇస్ అన్ ఎక్స్పైరీ ఆఫ్ 5 years. ఓకే, 5 years టెన్యూర్ అయిపోయినప్పుడు ఆటోమేటిక్ గా డిజల్యూషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే వెన్ ఎవర్ ద ప్రెసిడెంట్ డిసైడ్స్ టు డిజాల్వ్ ది హౌస్. సో ఈ పర్టికులర్ ప్రెసిడెంట్ హౌస్ ని ఎందుకు డిజాల్వ్ చేయాలనుకుంటారు, ఒకటి వచ్చేసి నో కాన్ఫిడెన్స్ మోషన్ అనేది పాస్ అయినప్పుడు. ఓకే, అందుకే మనకి ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ అవుతుంది. అండ్ మోషన్ ఆఫ్ ది థ్యాంక్స్ ఏదైతే ఉంటుందో, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ పాస్డ్ ఇన్ ద లోక్సభ దెన్ ఆల్సో ప్రెసిడెంట్ కెన్ యాక్చువల్లీ ask for the resignation for the Council of Ministers అనమాట. ఓకే, సో సెకండ్ వన్ విల్ ఆల్సో బి రైట్. సెకండ్ స్టేట్మెంట్ ఇక్కడ ఇచ్చిన దాంట్లో కూడా కరెక్ట్ అవుతుంది. అండ్ వెన్ మనీ బిల్ అనేది డిఫీట్ అయినప్పుడు, అది ప్రాపర్ గా పాస్ కానప్పుడు, ఓకే, సో అలాంటి టైంలో కూడా మనకి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హ్యాస్ టు రిజైన్. సో థర్డ్ వన్ ఇస్ ఆల్సో రైట్ వన్. ఓకే, అందుకే ఆల్ ద 3 options ఆర్ కరెక్ట్. ఓకే, అండ్ option 4 is the right answer. So all the 3 statements are correct. So 1, 2 and 3, that is option 4 is the right answer. Okay, next one. The office of the leader of the house is provided under parliamentary statute, rules of procedure and conduct of the business, Constitution of India, none of the above. Oksa try cheyandi. Okay, I hope you people have tried it. So the office of leader of the house అనేది మనకి ఎక్కడ ఉంది అంటే రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ కండక్ట్ ఆఫ్ బిజినెస్ లో ఉందన్నమాట. Okay, so the rules of Lok Sabha mention something called as leader of the house as the prime minister. So leader of the house will be basically prime minister anamata. Okay, so basically if prime minister is a member of Lok Sabha or a minister who is member of the Lok Sabha and is nominated by the prime minister to function as a leader of the house. So basic ga leader of the house ni మనము లోక్సభ రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ కండక్ట్ ఆఫ్ బిజినెస్ ని బట్టి తీసుకొస్తాం. సో లీడర్ ఆఫ్ ది హౌస్ ప్రైమ్ మినిస్టర్ అవ్వచ్చు. ఎలాంటి సమయంలో ప్రైమ్ మినిస్టర్ అవ్వచ్చు అంటే, ప్రైమ్ మినిస్టర్ ఒకవేళ లోక్సభ మెంబర్ అయితే ప్రైమ్ మినిస్టర్ అవుతారు. లేదు ప్రైమ్ మినిస్టర్ లోక్సభ మెంబర్ కాదు, రాజ్యసభ మెంబర్ అయినప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఒక పర్సన్ ఒక మినిస్టర్ ని నామినేట్ చేస్తారు ఇన్ ఆర్డర్ టు బి అ లీడర్ ఆఫ్ ది హౌస్. ఓకే, ఐ హోప్ ఇక్కడ వరకు అర్థమైందని అనుకుంటున్నా. సిమిలర్ గా మనకి రూల్స్ ఆఫ్ రాజ్యసభ ఉంటాయి. సో దెర్ ఈస్ ఆల్సో ఎ లీడర్ ఆఫ్ ది హౌస్ ఇన్ దట్ పర్టికులర్ రూల్స్ ఆఫ్ రాజ్యసభలో కూడా మనకి లీడర్ ఆఫ్ ది హౌస్ అని మెన్షన్ చేసి ఉంటుంది. సో బేసికల్ గా leader of the house will be a minister and a member of the Rajya Sabha and is nominated by the PM to function as such. So again, leader of the house for Rajya Sabha can be nominated by the
ప్రైమ్ మినిస్టర్. సో బేసికల్ గా నామినేట్ అయిన పర్సన్ మినిస్టర్ అయి ఉండాలి అండ్ ఆల్సో దట్ పర్సన్ షుడ్ బి ద మెంబర్ ఆఫ్ ది రాజ్యసభ. ఓకే, అందుకే మనకి ఏమవుతుంది, ఆప్షన్ 2 విల్ బి ద రైట్ ఆన్సర్. ఓకే, సో ఈ పర్టికులర్ లీడర్ ఆఫ్ ది హౌస్ ఎవరైతే ఉంటారో of either of the house, whether it is for the Lok Sabha or its Rajya Sabha, they will have an important role to play. Okay, so direct influence of the conduct of the business will be done by them. Okay, so they will actually nominate a deputy leader of the house also. So the same functionary in the USA is known as majority leader. So normal ga manam leader of the house ela aithe antunnamo, USA lo majority leader అని అంటున్నారు. ఓకే, సో ఈ పర్టికులర్ లీడర్ ఆఫ్ ది హౌసెస్ వాళ్ళు వాళ్ళ స్వంతగా డెప్యూటీ లీడర్ ఆఫ్ ది హౌస్ ని కూడా నామినేట్ చేయొచ్చు అనమాట. సో వాళ్ళకి ఇంపార్టెంట్ ఫంక్షన్స్ అనేవి ఉంటాయి విత్ రెస్పెక్ట్ టు కండక్ట్ ఆఫ్ బిజినెస్ ఆఫ్ ది హౌస్. ఓకే, సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. నౌ లెట్స్ గో టు క్వశ్చన్ నెంబర్ 5. Consider the following statements regarding the Council of Ministers. Ministers are not legally responsible for any act passed by the Parliament. President can remove a minister only on the advice of the PM. Which of these statements are correct? 1 only, 2 only, both 1 and 2, neither 1 nor 2. ఒకసారి ట్రై చేయండి. Okay, I hope you people have tried it. Okay, so basically India there is no provision of the constitution for the system of legal responsibility of the ministers. So ministers should not be having any legal responsibility according to India anamata. Okay, it is not required that an order of the president for a public act should be countersigned by the ministers. అంటే ఏంటి, ఖచ్చితంగా ఏదైతే ప్రెసిడెంట్ పబ్లిక్ యాక్ట్ కోసం ఏదైనా ఆర్డర్ ఇస్తే దాన్ని ఖచ్చితంగా మినిస్టర్ చేయాల్సిన అవసరం లేదు ఇండియాలో. ఓకే, సో ఈవెన్ కోర్ట్స్ ఏవైతే ఉంటాయో, ఓకే, జుడిషియరీ ఏదైతే ఉంటుందో, కోర్ట్స్ ఏవైతే ఉంటాయో, దే ఆర్ బార్డ్ ఫ్రమ్ ఎంక్వైరింగ్ ఇన్ టు ద నేచర్ ఆఫ్ ది అడ్వైస్ దట్ ఈస్ టెండర్డ్ బై ద మినిస్టర్స్ టు ద ప్రెసిడెంట్. సో బేసిక్ గా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై పిఎం, దే విల్ గివ్ ఎయిడ్ అండ్ అడ్వైజెస్ టు ది ప్రెసిడెంట్. సో ఈ పర్టికులర్ ఎయిడ్ అండ్ అడ్వైజెస్ కి సంబంధించిన నేచర్ ని కూడా కోర్ట్స్ చూడాల్సిన అవసరం లేదనమాట. సో మినిస్టర్స్ ఆర్ నాట్ లీగలీ రెస్పాన్సిబుల్ ఫర్ ఎనీ యాక్ట్ పాస్డ్ బై ద పార్లమెంట్ కాబట్టి సో ఆప్షన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్, minister will actually hold the office during the pleasure of the president. అంటే ఏంటంటే president can actually remove the minister at any time when the council of ministers enjoy like at a time when a council of ministers enjoy the confidence of the Lok Sabha. So normal ga వాళ్ళు కాన్ఫిడెన్స్ ని ఎంజాయ్ చేసిన రోజులు దే విల్ నాట్ బి రిమూవ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. కానీ ఒకవేళ ప్రెసిడెంట్ వాళ్ళని రిమూవ్ చేయాలి అని అంటే ప్రైమ్ మినిస్టర్ అడ్వైస్ మేరకు మినిస్టర్స్ ని రిమూవ్ చేస్తారనమాట. ఓకే, సో అందుకే సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. సో ప్రెసిడెంట్ కెన్ రిమూవ్ అ మినిస్టర్ ఓన్లీ ఆన్ ది అడ్వైస్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్. Okay, but if there is a difference of opinion, like with the dissatisfaction ఉన్నప్పుడు with the performance of the minister, so prime minister can ask him to resign or advise the president to dismiss him. So normal గా prime minister ఎందుకు అడ్వైస్ చేస్తారు అంటే ఒక మినిస్టర్ యొక్క పర్ఫార్మెన్స్ బాగాలేనప్పుడు సో ప్రెసిడెంట్ కి అడ్వైస్ చేసి సో ప్రెసిడెంట్ ప్లీజ్ అతన్ని ఆర్ ఆవిడని మీరు రిజైన్ చేయమనండి, వాళ్ళని ఓకే రిమూవ్ చేయండి అని చెప్తే ఆ టైంలో రిమూవ్ చేస్తారు. ఓకే, అందుకే 2 స్టేట్మెంట్స్ కరెక్ట్. సో బోత్ 1 and 2 ఇస్ ద రైట్ ఆన్సర్. So let us see question number 6. Consider the following statements. All the ministers are entitled to vote in the parliament, whatever whether they are members or not. So the president can exercise executive power without the aid and advice of the council of ministers after the dissolution of the Lok Sabha. Which of these statements are not correct? 1 only, 2 only, both 1 and 2, neither 1 nor 2. Not correct అంటున్నారు, చూసుకొని ట్రై చేయండి. ఓకే, ఐ హోప్ యూ పీపుల్ హ్యావ్ ట్రైడ్ ఇట్. సో ఇక్కడ ఏమన్నారు, ఆల్ ద మినిస్టర్స్ ఆర్ ఎంటైటిల్ టు ఓట్ ఇన్ ద పార్లమెంట్ వెదర్ దే ఆర్ మెంబర్స్ ఆర్ నాట్. సో బేసిక్ గా వాళ్ళు మెంబర్స్ కాని ఎడల వాళ్ళకి ఓటింగ్ రైట్స్ అనేవి ఉండవన్నమాట. ఓకే, అందుకే మనకి ఫస్ట్ స్టేట్మెంట్ అనేది తప్పు అవుతుంది. సో మనకి స్టేట్మెంట్స్ ఏవి రాంగో అవే చెప్పమంటున్నారు. అందుకే ఫస్ట్ స్టేట్మెంట్ విల్ బి షుడ్ బి ఇన్ ది ఆన్సర్. ఓకే, సో అంటే మనకి 1 కానీ 3 కానీ అవ్వాలి. The president can exercise executive power without the aid and advice of the council of ministers after the dissolution of the Lok Sabha అంటే తప్పు. ఖచ్చితంగా వాళ్ళ ఎయిడ్ అండ్ అడ్వైస్ తీసుకొని వాళ్ళు ప్రెసిడెంట్ హ్యాస్ టు పర్ఫార్మ్ హిస్ డ్యూటీస్ అనమాట. అందుకే సెకండ్ స్టేట్మెంట్ కూడా తప్పు అవుతుంది. సో అందుకే both 1 and 2 are the wrong statements for this particular question. So 6th question కి option 3 is the right answer. సో మీకు ఇంకా ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే పీడిఎఫ్ యాక్సెస్ అనేది ఉంటుంది. సో మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. సో టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంది, దాన్ని క్లిక్ చేస్తే మీకు మన ఛానల్కి వెళ్తారు, అక్కడ మీకు పీడిఎఫ్ అనేది దొరుకుతుంది. సో అక్కడ ఇంకొంచెం క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంది, ఒకసారి మీకు టైం కుదిరితే చూడండి. ఓకే,
సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ విల్ నెసెసరీలీ అక్కర్ ఆన్ ద రెసిగ్నేషన్ ఆర్ డెత్ ఆఫ్ అన్ ఇన్కంబెంట్ ప్రైమ్ మినిస్టర్. సో రెసిగ్నేషన్ అయినా డెత్ అయినా ఒక ప్రైమ్ మినిస్టర్, ఇన్కంబెంట్ ప్రైమ్ మినిస్టర్కి అయితే ఎలాంటి సిచ్యువేషన్స్ అనేవి ఎదురవుతాయి? Lok Sabha will be dissolved automatically. The Lok Sabha will elect the new Prime Minister. Council of Ministers will be dissolved automatically. The senior most leader of the party will be appointed as a PM automatically. ఒకసారి ట్రై చేయండి క్వశ్చన్. సో ఐ హోప్ యూ పీపుల్ హ్యావ్ ట్రైడ్ ఇట్. సో ఇక్కడ ఆప్షన్ 1 అనేది రాంగ్ అనమాట. సో ఇఫ్ ఇన్కంబెంట్ ప్రైమ్ మినిస్టర్ పార్టీ, ఒకవేళ పార్టీ అనేది, సో అతను చనిపోయినప్పటికీ పార్టీ అనేది ఇట్ స్టిల్ కంటిన్యూస్ ద మెజారిటీ ఇన్ ద లోక్ సభ విల్ నాట్ బి డిజాల్వ్. ఓకే, సో అందుకే ఫస్ట్ స్టేట్మెంట్ అనేది తప్పు. అండ్ సెకండ్ స్టేట్మెంట్ చూడండి, లోక్ సభ విల్ ఎలెక్ట్ ద న్యూ ప్రైమ్ మినిస్టర్ అంటున్నారు, బట్ లోక్ సభ విల్ it will not have such power to elect a new PM. సో అందుకే సెకండ్ స్టేట్మెంట్ కూడా తప్పు అవుతుంది అనమాట. సో వెరాస్ థర్డ్ స్టేట్మెంట్ చూడండి, సో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ విల్ బి డిజాల్వ్డ్ ఆటోమేటికలీ అని అంటున్నారు. సో ద పిఎం స్టాండ్స్ యాజ్ ది హెడ్ ఆఫ్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, మనకు తెలిసిందే. ఓకే, మిగతా మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, దే కెనాట్ ఫంక్షన్స్ వెన్ ద ప్రైమ్ మినిస్టర్ రిజైన్స్ ఆర్ డై. సో ప్రైమ్ మినిస్టర్ ఇస్ సమ్వన్ హూ యాక్చువల్లీ బికాస్ ఆఫ్ హిస్ అడ్వైజ్ ఓన్లీ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనే ఒక బాడీ ఫ్రేమ్ అవుతుంది. ఓకే, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కి హెడ్ ఎవరు? ప్రైమ్ మినిస్టర్. ప్రైమ్ మినిస్టర్ హెడ్ చేసినప్పుడే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనే వాళ్ళు నడుస్తారు. ఒకవేళ ప్రైమ్ మినిస్టర్ చనిపోయినా, రెసిగ్నేషన్ ఇచ్చినా, డెఫినెట్ గా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ విల్ బి డిజాల్వ్డ్. సో అందుకే థర్డ్ స్టేట్మెంట్ విల్ బి ద రైట్ ఆన్సర్. ఓకే, సో ఫోర్త్ స్టేట్మెంట్ ఏమన్నారు? ద సీనియర్ మోస్ట్ లీడర్ ఆఫ్ ది పార్టీ విల్ బి అపాయింటెడ్ యాజ్ అ పిఎం ఆటోమేటికలీ అని అంటున్నారు, తప్పు. సో ఆన్ ద డిమైజ్ ఆఫ్ ది ఇన్కంబెంట్ ప్రైమ్ మినిస్టర్, సో ఒకవేళ ఇఫ్ రూలింగ్ పార్టీ ఎలెక్ట్స్ ఎ న్యూ లీడర్, రూలింగ్ పార్టీ మొత్తం కలిసి ఒక న్యూ లీడర్ ని, ఓకే, ఇట్ షుడ్ నాట్ బి నెసెసరీ అ సీనియర్ మోస్ట్ లీడర్, ఎవరైనా ఎలెక్ట్ చేయొచ్చు. ఓకే, సో అప్పుడు ఈ పర్టికులర్ ఎలెక్ట్ చేసిన పర్సన్, ఆ పర్టికులర్ పార్టీ ఒకవేళ ఒక పర్సన్ ని ఎలెక్ట్ చేస్తే అతన్ని తీసుకొచ్చి ప్రెసిడెంట్ ఏం చేస్తారు అంటే, ప్రెసిడెంట్ విల్ అపాయింట్ దట్ పర్సన్ యాజ్ అ న్యూ ప్రైమ్ మినిస్టర్. ఓకే, ఒకవేళ అలా చేయని సమయంలో ప్రెసిడెంట్ అతని యొక్క ఓన్ డిస్క్రిషనరీ పవర్ ని యూజ్ చేసుకొని ఒక పర్సన్ ని, ఆ పార్టీలో ఉన్న ఒక పర్సన్ ని తీసుకొచ్చి పిఎం గా చేస్తారనమాట. ఓకే, అందుకే మనకి ఫోర్త్ స్టేట్మెంట్ ఇస్ ఆల్సో రాంగ్ వన్. అందుకే మనకి థర్డ్ option is the right for question number 7. Who among the following allocates ranks as well as portfolios to ministers? So ranks and portfolios ministers ki evaru istaru? President on advice of Prime Minister, Cabinet Secretary, Parliamentary Affairs Committee, Appointment Committee of the Cabinet. Okkasari try cheyandi. So I hope you people have tried it. So the right answer is President on the advice of the PM. So President of India, so they will actually, he or she, President ఎవరైతే ఉంటారో, so that person will actually allocate this particular portfolios, but it will be done based on the advice of the Prime Minister only. ఓకే, సో ప్రైమ్ మినిస్టర్ ఏం చేస్తారంటే, ప్రైమ్ మినిస్టర్ విల్ డైరెక్ట్ ది అలొకేషన్ ఆఫ్ ద పోర్ట్ఫోలియోస్ అమాంగ్స్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. సో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనే బాడీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎవరెవరికి ఏ పోర్ట్ఫోలియో ఇస్తుంది అని చెప్పేసి డైరెక్ట్ చేస్తారు ప్రెసిడెంట్ కి. సో దాన్ని బట్టి, డైరెక్షన్స్ ఇచ్చిన దాన్ని బట్టి ప్రెసిడెంట్ వాళ్ళని తీసుకొచ్చి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కి పోర్ట్ఫోలియోస్ అనేవి ఇస్తూ ఉంటారనమాట. ఓకే, సో అండ్ ఆల్సో ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ని అపాయింట్ చేసేది కూడా ప్రెసిడెంటే, బేస్డ్ ఆన్ ది అడ్వైస్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్ అగైన్. ఓకే, సో పార్లమెంటరీ అఫైర్స్ కమిటీ ఏమో మనకి ఇచ్చిన ఆప్షన్స్ లో పార్లమెంటరీ అఫైర్స్ కమిటీ ఇచ్చారు కదా. సో దిస్ విల్ లుక్ ఆఫ్టర్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ద గవర్నమెంట్ బిజినెస్ ఇన్ ద పార్లమెంట్. సో ఈ కమిటీకి బేసిక్ గా పోర్ట్ఫోలియోస్ అలొకేషన్ లో ఎలాంటి రోల్ అనేది ఉండదు. ఓకే, సో క్యాబినెట్ సెక్రటరీ విల్ నాట్ డూ దిస్, అందుకే మనకి సెకండ్ అండ్ థర్డ్ ఎలిమినేట్ అవుతాయి. అండ్ అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ది క్యాబినెట్ ఏదైతే ఉంటుందో, సో ఇట్ విల్ బేసికలీ, దీని యొక్క ఫంక్షన్ ఏదైతే ఉంటుందో, సో బేసికలీ ఇట్ విల్ డిసైడ్ ఆల్ ది హయ్యర్ లెవెల్ అపాయింట్మెంట్స్. సో పెద్ద స్థాయి అపాయింట్మెంట్స్ ఏవైతే ఉంటాయో సెంట్రల్ సెక్రటేరియట్ లో, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ లో, బ్యాంక్స్ లో, లేకపోతే ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లో, దానికి సంబంధించిన అపాయింట్మెంట్స్ అన్ని మనకి అపాయింట్మెంట్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్ చూసుకుంటుంది. ఇట్ హ్యాస్ నో రోల్ టు ప్లే విత్ ది అలొకేషన్ ఆఫ్ ది పోర్ట్ఫోలియోస్ టు ద మినిస్టర్స్. అందుకే ఫోర్త్ కూడా ఎలిమినేట్ అవుతుంది. ఓకే, అందుకే మనకి రైట్ ఆన్సర్ విల్ బి ఫస్ట్ వన్. Let us solve the next question. Consider the following pairs: ministerial role and minister of the first cabinet of independent India. Prime Minister ఇచ్చారు, హోమ్ అఫైర్స్ ఇచ్చారు, ఎక్స్టర్నల్ అఫైర్స్ అండ్ కామన్వెల్త్, డిఫెన్స్. రాజేంద్ర ప్రసాద్, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, బల్దేవ్ సింగ్. ఒకసారి ట్రై చేయండి, ఎన్ని పేర్స్ కరెక్ట్ చూడండి. సో ఐ హోప్ యూ పీపుల్ హ్యావ్ ట్రైడ్ ఇట్.
సో ప్రైమ్ మినిస్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు, జవహర్లాల్ నెహ్రూ. హోమ్ అఫైర్స్ మినిస్టర్ వచ్చేసి సర్దార్ వల్లభాయ్ పటేల్ అండ్ నాట్ జవహర్లాల్ నెహ్రూ. ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ అండ్ నాట్ సర్దార్ వల్లభాయ్ పటేల్. సో అందుకే ఇది కూడా తప్పు. వెరస్ డిఫెన్స్ మినిస్టర్ వచ్చేసి బల్దేవ్ సింగ్. దిస్ ఇస్ రైట్. ఓన్లీ వన్ ఇస్ ద రైట్ పేర్ అనమాట. ఓకే, సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. పీడిఎఫ్ లో రాంగ్ ఆప్షన్ ఉంది, దాన్ని కరెక్ట్ చేసుకోండి. ఓకే, now let us solve the final question of the day. So assertions and reasonings icharu. Let's see. Assertion: the Prime Minister of India is the ex officio chairperson of the Civil Services Board and icharu. The Prime Minister exercises executive power directly as vested by the Constitution of India. Both A and R are true. R is the correct explanation of A. Both A and R are true, but R is the not right the explanation. A is true, but R is false. A is false, but R is true. Oksa try cheyandi. I hope you people have tried it. So the right answer is option 4 anamata. So Prime Minister is indeed the ex officio chairperson of the Civil Services Board. So this is the right one. But executive power of the union is vested in President and not in the Prime Minister. Okay, and it is not vested directly on the Prime Minister kabatti second statement obviously wrong avutundi. So the President will exercise the executive powers either directly or through the officers which are subordinated to him. Okay, who are subordinated to him. So second statement wrong. So direct ga manaki option 4 is the right answer. Okay, I hope ఈ క్వశ్చన్ కూడా అర్థమైందని అనుకుంటున్నాను. సో 10 క్వశ్చన్స్ మనం ఎక్స్ప్లెనేషన్ విన్నాం కదా. నెక్స్ట్ 11th and 12th మాత్రం మీరు చేయాల్సి ఉంది. సో ఐ విల్ రీడ్ దట్ పర్టికులర్ క్వశ్చన్స్ అండ్ యూ హ్యావ్ టు ఆన్సర్ దట్ పర్టికులర్ క్వశ్చన్స్ ఇన్ ది కామెంట్ బాక్స్. ఓకే, so question number 11, the first homework question of the day. Match the following pairs: ministerial roles and key responsibility icharu. Ministry of Law, Minister of Finance, Minister of Defense, Ministry of Information and Broadcasting, Defense Policy, Economic Planning, Legal Affairs, Communication and Publicity. So very easy one. So you have to select the correct answer from the codes given below. Basically match chesi ఏ కోడ్స్ మ్యాచ్ అవుతున్నాయో చూసుకొని ఏది ఆప్షన్ అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఓకే, కామెంట్ చేయడం మర్చిపోద్దు. సో 2 or 3 people are actively participating. So more than that అసలు ఇంకెవరు పార్టిసిపేట్ చేయట్లేదు. I want you people to participate. Okay, so this is going to play a greater role. If you are going to participate on this particular things on the daily basis, definitely this will actually value add to your marks in the final exam. So this is for sure. And 12th question వెళ్ళే ముందు let me give you a small suggestion. So మన క్వాలిటీ ఆఫ్ క్వశ్చన్స్ చూస్తున్నారు కదా. ఓకే, మన వాళ్ళు స్వంతగా ఓకే ఎఫర్ట్స్ పెట్టి పర్టికులర్ క్వశ్చన్స్ ని ఫ్రేమ్ చేస్తున్నారు. సో మీరేం చేస్తారు, you can actually get access to the test series if you want. Okay, if you can afford, test series ni access చేసుకోండి. Group 2 కి కానీ Group 3 కి కానీ వాట్ ఎవర్ ది ఎగ్జామ్స్ దట్ యూఆర్ రైటింగ్ ఫర్ ఏపీఎస్సీ ఆర్ టీజీపీఎస్సీ. సో తెలుగు మీడియం వాళ్ళకు కూడా అవైలబుల్ గా ఉంది, మెయిన్ గా Group 2 ఆఫ్ టీజీపీఎస్సీ వాళ్ళకి. సో ఎవరికి ఏ కోర్స్ కావాలంటే ఆ కోర్స్ ని యాక్సెస్ చేసుకోండి. సో ట్రస్ట్ మీ, దిస్ ఇస్ గోయింగ్ టు గివ్ యూ గ్రేట్ వాల్యూ అడిషన్. సో 6305595532 అనే నంబర్కి కాల్ చేసి మీరు ఏదైనా కోర్స్ పర్చేస్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. Okay, so let's look at the final question and the homework question of the day. Match list 1 and list 2 and select the correct answer using the codes given below. List 1 and list 2 icharu. Prime Minister, judges of the Supreme Court, Deputy Prime Minister, Cabinet Ministers. Whereas on the other hand, positions icharu, number of positions. Okay, so it's an order of precedence anamata. Okay, దాన్ని బట్టి మీరు మ్యాచ్ చేయాల్సి ఉంటుంది. సో కోడ్స్ ఇచ్చాం. ఓకే, సో 4 ఆప్షన్స్ లో 4 కోడ్స్ ఉన్నాయి. ఏ కోడ్ కరెక్ట్ గా మ్యాచ్ అవుతే దాన్ని చూసుకొని మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో లేదు ఆన్సర్ తెలియట్లేదు అని అన్నప్పుడు సింపుల్ గా కొంచెం రీసెర్చ్ చేసి కూడా మీరు ఆన్సర్ చేయొచ్చు. దెన్ యూ కెన్ యాక్చువల్లీ క్రాస్ చెక్ ది ఆన్సర్ త్రూ ద పీడిఎఫ్ దట్ ఈస్ అవైలబుల్ ఫ్రీలీ ఇన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్, అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంది. ఓకే, సో అదనమాట ఈరోజు వీడియో. I hope so this particular video has added some value addition to your existing knowledge base. So next class lo malli kaluddam. Video nachinatayite like cheyadam marchipodu, and make sure that please share this particular video with your friends and fellow aspirants so that వాళ్ళకు కూడా benefit అవుతుంది. Lot of people are preparing for exams kabatti. Okay, so and also make sure you subscribe to our channel and click the notification bell icon if you are the new one looking at our channel. Okay, so adanmata ఈరోజు video. I hope so this video has added some value to your knowledge base. Next class lo malli kaluddam. Until then, take care, bye bye, and keep smiling.